ఓం శాంతి. బ్రహ్మబాబా వతనంలో ఉంటూ ఎన్ని రకాలుగా సేవలు చేస్తున్నారు. అందరూ ఫారినర్స్ని, విదేశీయుల్ని మేల్కొల్పుతున్నారు. ఎందుకో తెలుసా? ఇంకా భారతదేశంలో కుంభకరుణులాగా నిద్రపోతున్నారు. మరి వీళ్ళని మేల్కొల్పాలంటే వాళ్ళు మేల్కోవాలి కదా. ఎన్ని సేవలు చేస్తున్నారు, ఎలా సేవలు చేస్తున్నారు, అదంతా బ్రహ్మబాబా చేస్తున్నాడు కార్యం. దాని గురించి చాలా చక్కగా ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అక్కయ్య చెప్పారు. విందామా? ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు, లేక ఆఫ్రికాలో జరుగుతున్న అనేక చిన్న చిన్న యుద్ధాలు కావచ్చు. అయితే మీడియా ఎక్కడైతే ఫోకస్ చేస్తుందో అది మనకి చాలా పెద్దగా కనిపిస్తుంది. నిజానికి ఇవన్నీ కేవలం రిహార్సల్స్ మాత్రమే. ఎవరైనా వినాశనం గురించి అడిగినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం వీటన్నిటి రిహార్సల్స్ నడుస్తున్నాయి. చివర్లో ఎప్పుడైతే 5 తత్వాలు ఒకేసారి తమ ప్రతాపాన్ని చూపిస్తాయో దాన్నే మనం మహావినాశనం అంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నేను నన్ను ఒక ప్రశ్న వేసుకుంటాను. మన సేవ పరిపూర్ణతకు చేరుకుందా? మన స్వయం స్థితి పరిపూర్ణత సాధించిందా? మన దాదీలు తమ సొంత ఉదాహరణల ద్వారా, తమ సద్గుణాల ద్వారా బాబాను ప్రత్యక్షం చేశారు. వారు తమ పాత్రను పూర్తిగా నిరూపించుకున్నారు. సన్ షోస్ ఫాదర్గా వారు వ్యక్తిగత రూపంలో బాబాను చాటి చెప్పారు. బ్రహ్మకుమారిల ప్రత్యేకత ఏంటంటే అది అందరూ చాటి చెప్పారు. అయితే బ్రహ్మకుమారుల ప్రత్యక్షత అయితే జరిగింది, కానీ బాబా ప్రత్యక్షత జరిగిందా? ఏమనిపిస్తుంది? జరిగిందా? మరి ఆ బాధ్యత మనదే కదా. సరే, ఇప్పుడు ఇది మన బాధ్యత అయితే మనం ఎలాంటి పురుషార్థం చేయాలి? మనందరం దాదీల వలె బాబాను ప్రత్యక్షం చేయాలి. దాదీలు బాబాను ప్రత్యక్షం చేసినప్పుడు వారు ఎంతమంది ఉన్నారు? మరి ఇక్కడ ఎంతమంది కూర్చునున్నాం? కాబట్టి ఈ పూర్తి కుటుంబం అంతా, వస్తేగ కుటుంబం అంతా ఒకేసారి తమ లైట్ మైట్ యొక్క మెరుపును చూపించినప్పుడు అప్పుడు ఈ ప్రపంచమంతా అంటుంది, వీరు ఎవరు? వీరంతా దేవదూతలు అని, ఏంజల్స్ అని. ప్రస్తుత సమయానికి అనుగుణంగా బ్రహ్మబాబా కూడా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి చోట సేవ పరిపూర్ణతను తీసుకుని వస్తున్నారు. చూడండి, సాకార బాబా తన జీవిత కాలంలో భారతదేశాన్ని దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన లండన్ వెళ్ళడానికి 2 సార్లు ప్రోగ్రాం తయారైంది, కానీ 2 సార్లు క్యాన్సిల్ అయింది. సాకార బాబాను వెళ్ళవద్దని నిరాకరించారు. కానీ పూర్వజన్మల్లో బాబా మొత్తం సృష్టి చక్రాన్ని చుట్టేశారు కదా. ప్రపంచమంతా తిరిగారు. బహుశా కొన్ని చోట్ల వ్యాపారాలు కూడా చేసి ఉంటారు. కాబట్టి నేను సాక్షిగా నిలబడి గమనిస్తూ ఉంటాను. సాకార బాబా పూర్వజన్మల వ్యాపారాల ద్వారా ఏ ఏ దేశాలనైతే తన ధనాన్ని పెట్టుబడిగా పెట్టారో అక్కడి నుండి ఇప్పుడు యజ్ఞం కొరకు ఎంతెంత ధనం తిరిగి వస్తుందో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మేము ఇప్పుడే జపాన్, ఫిలిప్పీన్స్, కొరియాలలో ఆసియా టూర్ పూర్తి చేసుకుని వచ్చాం. జపాన్లో మన బీకే పరివారం ఉంది. అది మరి అంత పెద్దది కాదు, అలాగని చిన్నది కాదు, ఒక మధ్యస్థ పరిమాణంలో ఉన్నటువంటి పరివారం. బహుశా జపాన్ మొత్తంలో కలిపి 120 మంది వరకు బ్రహ్మ కుమారీలు ఉండవచ్చు. అక్కడ వారు కోబే, హిరోషిమా మరియు టోక్యోలలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, అక్కడ ఒక నేషనల్ కోర్ టీం అంటే జాతీయ ముఖ్య బృందం ఏర్పడింది. అందులో ఒక సోదరి ఉన్నారు. ఆమె చాలా కాలం నుండి యజ్ఞం కొరకు ఎంతో ఇచ్చింది.
ఎన్నో బీజాలు నాటింది. పూర్వం పెద్దదాది గారు ఫిలిప్పీన్స్ వచ్చినప్పుడు ఈ సోదరి జపాన్ నుండి పెద్దదాది గారిని కలవడం కోసం స్వయంగా కొన్ని వేల డాలర్లు తీసుకుని ఫిలిప్పీన్స్ వచ్చింది. ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చేదో ఎవరికీ తెలియదు. ఇటీవలే ఆమెకు వారసత్వంగా కొంత సొమ్ము లభించింది. దాంతో ఆమె టోక్యోలో బాబా కొరకు ఒక 4 అంతస్తుల భవనాన్ని నిర్మించింది. అంతేకాకుండా టోక్యో వెలుపల ఒక రిట్రీట్ సెంటర్ను కూడా సిద్ధం చేసింది. అయినా సరే ఆ సోదరి యజ్ఞం కొరకు, మధుబన్ కొరకు ఎంతగానో ధనాన్ని సఫలం చేస్తూనే ఉంటుంది, ఎంతో ఇస్తూనే ఉంటుంది. నేను సాక్షిగా ఆమె బుద్ధిని గమనించాను. ఆమె అంత తెలివైనదేమీ కాదు, అంటే లౌకికంగా అంత హోషియార్ కాదు. కానీ బాబా కార్యం కొరకు సమర్పించటంలో ఆమెకు చాలా స్వచ్ఛత ఉంది. ఎక్కడైతే బ్రహ్మ యొక్క ధనం వెళ్ళిందో అది తిరిగి యజ్ఞంలోకి ఖచ్చితంగా వస్తుందని మనం చూస్తాం. అందుకే నేను చూస్తున్నాను, బాబా ప్రస్తుతం ఓవర్ టైం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. నిజంగానే అక్కడ మాకు ఒకరు కలిశారు. వారిని ఏమంటారు, కోచింగ్ అంటారు, అంటే కోచింగ్ అంటారు కదా, ఈ రోజుల్లో ఇంగ్లీష్లో కోచింగ్ అంటారు. ఈ కన్సల్టెన్సీ పనిచేసేవారు, కోచ్గా వ్యవహరించేవారు ఉంటారు కదా, అలా ఒక సోదరి కలిశారు. ఆమె ఈ కోచింగ్ చదువుతున్న సమయంలో ఆమెకి ఇంకా ఈ జ్ఞానం, అంటే బ్రహ్మకుమారీలు చెప్పే జ్ఞానం లభించలేదు. జపాన్ సంస్కృతి అంతా పూర్తిగా బౌద్ధ సంస్కృతి. ఆ సమయంలో ఆమె చదువుకుంటున్నప్పుడు ఆమెతో చెప్పారు, మీరు కోచింగ్ ఇస్తున్నప్పుడు మీకు కూడా ఒక మార్గదర్శి ఉండాలి, అంటే మీకు తోడుగా ఉంటూ మీతో నేర్పించి గైడ్ చేసే ఒక మార్గదర్శి మోంటార్ కావాలి అని. ఆమె బౌద్ధ పద్ధతిలో ధ్యానం చేసేది. దాంతో ఆమె ఒకరోజు ధ్యానంలో కూర్చుని ఆలోచనలో పడింది, ఇప్పుడు నేను గైడ్ని ఎక్కడ వెతకాలి, నాకు మార్గదర్శిగా ఎవరుంటారు? సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు బ్రహ్మబాబా సాక్షాత్కారం జరిగింది. అప్పుడు ఆమె అనుకుంది, సరే ఈయన సాక్షాత్కారం జరిగింది కదా, ఈయననే మనం మార్గదర్శిగా మార్చేసుకుందామని. దాంతో ఆమె చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కౌన్సిలింగ్ సెషన్స్ జరిగే సమయంలో ఆమె అనేదట, నేను ధ్యానంలో కూర్చోగానే బ్రహ్మబాబా ప్రత్యక్షమైపోయేవారు అని. అంటే ఈయన నా చదువు పూర్తయ్యేంత వరకు మొత్తం నా చదువు ప్రయాణంలో నాతోనే ఉన్నారు అన్నట్లుగా ఆమె భావించింది. ఆమె చదువు పూర్తయింది. ఆమె ఒక కోచ్గా మారింది. ఆ తర్వాత తన సహోద్యోగి కొలీగ్ ద్వారా ఆమెకు సెంటర్తో కనెక్షన్ లభించింది. ఆమె మొదటిసారి సెంటర్కు చేరుకోగానే అక్కడ బాబా ఫోటోని చూసి ఇలా అంది, ఈయనే ఆ వ్యక్తి, గత 2 ఏళ్లుగా నా దగ్గరే ఉంటూ నాకు గైడ్గా ఉన్నది ఈయనే అని. చూడండి, ఈ సోదరి చాలా అద్భుతమైన సోదరి. చాలా చిన్న వయసు ఉంటుంది, కానీ అన్ని చోట్లకు చేరుకోగలుగుతుంది. ఆమెకి ఎలా టచింగ్స్ అవుతాయో ఏమో, బాబానే ఆమెకి ప్రేరణ ఇస్తుంటారు. ఆమెకి మధుబన్ రావడానికి టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఆమె బాబాతో ఇలా అనేదట, బాబా నాకు టికెట్ డబ్బులు వచ్చేలాగా ఏదైనా పని ఇప్పించు. ఆశ్చర్యకరంగా 2-3 రోజులకే ఆమెకు సరిగ్గా అంతే డబ్బులు వచ్చేలాగా ఒక పని దొరికేది. కేవలం టికెట్ ఖర్చులకి ఎంత అవసరమో అంతే లభించేది. ఆమెకు అస్సలు భయం అనేది లేదు. ఎంతో ధైర్యశాలి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర సైతం వెళ్ళిపోతుంది. నాకు బాబానే స్వయంగా ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అని చెప్తుంది. ఆమె చొరవతో టోక్యో యూనివర్సిటీలో మాకు ఒక అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందులో ఎవరున్నారంటే, ఒకరు సైన్స్ కౌన్సిల్ ఆఫ్ జపాన్ ప్రెసిడెంట్, ఇంకొకరు నాసా గురించి వినే ఉంటారు కదా, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాకు సమానంగా జపాన్లో ఉన్న సంస్థ పేరు జాక్సా. జపాన్ వాళ్ళ టెక్నాలజీ
చాలా రిఫైన్డ్గా ఉంటుంది. నాసా వాళ్ళే వీరి దగ్గరికి నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ జాక్సా సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆ ప్రోగ్రాంకి వచ్చారు. మా ముగ్గురితో కలిపి అక్కడ ఒక ప్యానల్ డిస్కషన్ జరిగింది. మొదటిసారి బ్రహ్మకుమారిలకు అంత పెద్ద విశ్వవిద్యాలయం వేదికపై మాట్లాడే అవకాశం లభించింది. ఎందుకంటే అది బౌద్ధ సంస్కృతి కావడం వల్ల సాధారణంగా వారు ఏ మతపరమైన సంస్థల్ని అంత త్వరగా రానివ్వరు. అక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ జాక్సా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా ఒక గ్రహశకలం పైకి చంద్రుడి మీదకి వెళ్ళే మిషన్ లాంటి ఒక యంత్రాన్ని స్వయంగా తయారు చేశారు. ఎంతో ఖచ్చితమైన మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసి ఆయన ఆ యంత్రాన్ని రూపొందించారు. గ్రహశకలం అనేది చంద్రుడి కన్నా చాలా చిన్నది. అంత చిన్నదానిపైకి పంపాలంటే క్యాలిక్యులేషన్స్లో ఎంత ఖచ్చితత్వం ఉండాలో ఆలోచించండి. ఆయన తన సొంత క్యాలిక్యులేషన్స్ ద్వారా ఒక అంతరిక్ష నౌకను ఆ గ్రహశకలంపై ల్యాండ్ చేయగలిగారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఆయన మాకు చూపిస్తూ ఉన్నారు. ఆయన చివరిగా ఒక మాట చెప్పారు, చూడండి, నేను అంత ఆధ్యాత్మికమైన వ్యక్తినైతే కాను, కానీ అంతరిక్షంలో పనిచేయటం వల్ల నాకు ఒక రియలైజేషన్ వచ్చింది. మీరు ఈ స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌకను తీసిన ఫోటోలను ఒకసారి చూడండి. ఈ నౌక భూమికి ఎంత దూరంగా వెళ్తుందో అంత ఎక్కువగా మనకు ఈ భూమి యొక్క పూర్తి సౌందర్యం కనిపిస్తుంది. అది ఒక అందమైన వజ్రంలాగా ఎంత అద్భుతంగా మెరిసిపోతుందో కదా. మనం భూమిపై కూర్చుంటే మనకు కొంతే సౌందర్యం కనిపిస్తుంది. నగరాల్లోకి వెళ్తే అసలు సౌందర్యమే కనిపించదు. అంత కాంక్రీట్ అడవిలా ఉంటుంది. కానీ ఆయన ఏమంటున్నారంటే, దీని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఏదైనా ఒక వస్తువు నుండి ఎంత దూరంగా వెళ్తారో అంత ఎక్కువగా ఆ వస్తువు పట్ల లోపల నుండి ఒక సహజమైన ప్రేమ, గౌరవం పుడతాయి. అప్పుడే మీరు దాని విలువను పూర్తిగా గుర్తించగలుగుతారు అని. అప్పుడే ఆయన నేరుగా ఇంగ్లీష్లో ఒక మాట అన్నారు. నా ఉద్దేశంలో, నా అనుభవం ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే, మనము ఎంత డిటాచ్మెంట్, ఎంత సరిగ్గా ఉంటుందో వైరాగ్యం, మన ప్రేమ కూడా అంతే సరిగ్గా ఉంటుంది అని. మరి మనం హిందీలో ఏమంటాం? బాబా ఏం చెప్తారు? ఎంత న్యారా అంత ప్యారా. ఇప్పుడు చూడండి, ఈ సోదరుడు తన భౌతిక శాస్త్రం ప్రకారం అంతరిక్ష పరిశోధనల ఆధారంగా లౌకిక విషయాల ద్వారానే ఇంతటి గొప్ప విషయాన్ని గ్రహించారు. మరి మన కుటుంబంలో, మన పరివారంలో ఇప్పుడు నా పర్యటన సాగుతుంది. నిజంగానే నేను గమనిస్తున్నాను, వీరి చేత ఎవరు ఈ పనులు చేయిస్తున్నారు, వీరికి ఎలాంటి టచింగ్స్ అవుతున్నాయి. ఆయన చాలా చిన్న వయసున్న సోదరుడు. బహుశా ఆయన వయసు 45 ఏళ్ళు ఉండవచ్చు. ఆయనే జాక్సా వైస్ ప్రెసిడెంట్. కాబట్టి నేను సాక్షిగా నిలబడి గమనిస్తున్నాను. చూడండి, ఎవరో ఒకరు వీరికి లోపల నుండి ప్రేరణ ఇస్తున్నారు. ఈ కార్యాన్ని పూర్తిగా చేయించవలసి ఉంది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? భారతదేశపు కుంభకరుణ్ణి నిద్ర లేచాడా లేదా? మీరే నాకు చెప్పండి. మీకు ఏమనిపిస్తుంది? ఇంత కష్టపడిన నిద్ర లేవలేదా? మీరు ఖచ్చితంగా చెప్తున్నారా లేవలేదని? కళ్ళు తెరిచి మళ్ళీ మూసేసుకుంటున్నాడా? అచ్చా, అయితే మరి శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? అవును, బాబా విదేశాల్లో పూర్తి చేస్తున్నారని నేను చెప్తున్నాను. నేను మీకు చెప్తాను, జపాన్కి చెందిన మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా గుప్తంగా ఉంటారు, ఎంతో వినయపూర్వకంగా ఉంటారు. మీకు అసలు తెలియని కూడా తెలియదు. వారు అంత వినయంగా, మధురంగా, గుప్తంగా ఉంటారు. కానీ వారు చేసిన సేవ మాత్రం అద్భుతం. మేము ఎక్కడున్నాము? టోక్యోలో. టోక్యో వెలుపల ఉన్న ఒక రిట్రీట్ ప్లేస్లో ఒక 8 నెలల క్రితం ఒక సోదరి మాతో సంప్రదించడానికి వచ్చింది. ఆమె న్యూయార్క్ స్టేట్ అటార్నీ, న్యాయవాది.
న్యూయార్క్ స్టేట్కి న్యాయవాది మరియు ఒక చాలా పెద్ద సంస్థ అయిన వరాకిల్ జపాన్కు ప్రెసిడెంట్. అది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఆమె సగం సమయం జపాన్లో, సగం సమయం అమెరికాలో ఉంటుంది. ఆమె 8 నెలల క్రితం ఈ రాజయోగ కోర్స్ చేసింది. కోర్స్ చేస్తున్నప్పుడు ఆమెకు ఎలాంటి కష్టాలు సమస్యలు వచ్చినా ఆమె ప్రతిరోజు ఆ సోదరి దగ్గరకు, అంటే తనకి దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళేది. ఆమె స్వయంగా కళ్ళారా చూసింది. బాబా జ్ఞానం ద్వారా, బాబాతో యోగం చేయడం ద్వారా తనలో ఎలాంటి మార్పు వస్తుందో. న్యాయరంగం అనేది చాలా కఠినమైన రంగం, కానీ ఆమె తనలో ఎంతో మార్పు తెచ్చుకుంది. ఆమెకి ఎప్పుడైతే తెలిసిందో భారతదేశం నుండి ఎవరో ఒక అక్కయ్య వస్తున్నారని, అప్పుడు ఆమె తన స్నేహితుల బృందాన్ని అంతటినీ ఆహ్వానించింది. ఇంతకీ ఆ స్నేహితుల బృందంలో ఎవరున్నారో తెలుసా? ఒకరు గోల్డ్మన్ సాక్స్ వైస్ ప్రెసిడెంట్ అతను, ఇంకొకరు వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో హెడ్, మరొకరు ఆర్థిక మంత్రిత్వ శాఖకు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఇలాంటి ఉన్నత స్థాయికి చెందిన ఒక 10 మంది వ్యక్తులను ఆమె పిలిచింది. ఇక వీరంతా కార్పొరేట్, ఫైనాన్స్, లీగల్ రంగాలలో జపాన్ సిస్టంలో పూర్తిగా భాగమై ఉండి వారి రంగాలలో అత్యున్నత స్థానాలలో అంటే టాప్లో ఉన్నవారు. పైగా వీరంతా బౌద్ధులు. బౌద్ధులంటే భగవంతుడు ఉనికిని పెద్దగా నమ్మని వారు. ఇప్పుడు ఈ 10 మంది వ్యక్తులు సెంటర్కి చేరుకున్నారు మరియు మాకు ముందే ఇన్ఫామ్ చేశారు, మీరు వీరికి ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని అందించాలి, వారికి ఆ అనుభూతిని కలిగించాలి అని. సరే, మేమందరం మొదటే వారి మాటల్ని చాలా ప్రేమగా విన్నాం. మా టీం అంతా వారికి చక్కగా తినిపించి తాగించి ఆతిథ్యం ఇచ్చి వారు అసలు ఏం కోరుకుంటున్నారో అనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత మెల్లమెల్లగా, ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుండి విదేశాలలో సేవల్ని అందిస్తున్నాం కాబట్టి అవతల వారికి ఏ పద్ధతిలో అనుభవం కలిగించాలో మాకు బాగా తెలుసు. మీరు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించకపోయినా సరే వారికి ఆత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. అలా మేము యోగం ద్వారా, జ్ఞానం ద్వారా ఎన్నో ప్రయోగాలు చేయించాము. మొదటి రోజు చాలా బాగా సాగింది. వారికి ఆత్మ యొక్క చాలా శక్తివంతమైన అనుభూతి కలిగింది. ఇక రెండో రోజున నేను కొద్దిగా పరమాత్మ గురించిన విషయాన్ని ప్రారంభించగానే వారు దానిని అంగీకరించారు. కానీ విరామం సమయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకంటే వారు బౌద్ధులు కదా. ఆ తర్వాత బ్రేక్ ముగిసి మేము తిరిగి వచ్చినప్పుడు నాతో పాటు ఉండి ఆ ప్రోగ్రాంని సమన్వయం చేస్తున్న సోదరుడు నాతో ఇలా అన్నాడు, చూడండి, వారు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పండి అని. ఆ సమయంలో ఆ ప్రశ్నలన్నీ విన్నప్పుడు నేను అనుకున్నాను, లేదు, మనం కేవలం బాబా అని నోటితో చెప్పడం వల్ల ప్రత్యక్షత అవ్వదు, అనుభవం ద్వారానే ప్రత్యక్షత అవుతుంది అని. దాంతో నేను వెంటనే ఆలస్యం చేయకుండా నేరుగా అన్నాను, పదండి బాబా, మనం ఈ ఆత్మలన్నిటినీ నేరుగా మీ దగ్గరికి తీసుకువెళ్దాము అని. అలా నేను నేరుగా యోగ కామెంటరీ ప్రారంభించాను. వారిని సాక్షి స్థితిలోకి తీసుకుని వెళ్ళి ఇక్కడ సింహాసనంపై కూర్చోపెట్టాను. ఆ తర్వాత వారితో అన్నాను, పక్కనే మరొక ఆత్మను ఆవాహన చేయండి. ఈ ఆత్మ ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు. ఆయన మీ పాత స్నేహితుడు, మీ తల్లిదండ్రులు అని. అలా కామెంటరీ చేస్తూ నేను కూడా పూర్తిగా లీనమైపోయాను. అసలు పూర్తిగా తన్మయత్వం చెందిపోయాను. అక్కడ కూర్చున్న బ్రహ్మకుమారులందరూ ఉదయం 3:30 గంటలకు అమృతవేళ నుండి చాలా అలసిపోయి ఉన్నారు. ఎందుకంటే వారందరినీ అమృతవేళకి పిలిపించాము. నిజంగానే అందరూ తెల్లవారుజామున 4 గంటలకే వచ్చేసి 4 నుండి 5 గంటల వరకు యోగం చేశారు. ఇక వచ్చిన ఆ కొత్త వ్యక్తులకు తాము ఏదో ఒక సరికొత్త లోకంలోకి వచ్చినట్లు అనిపించింది.
ఎందుకంటే అక్కడంతా శక్తివంతమైన వాతావరణం ఉంది. ఆ సెషన్ ఉదయం కొద్ది సమయం అంటే 10 లేక 10:30 గంటల ప్రాంతంలో జరిగింది. వారు ఆ యోగం చేస్తూ చేస్తూ అందులోనే లీనమైపోయారు. యోగం ముగిసిన తర్వాత నేను వారిని అడిగాను, మీ అనుభవం ఎలా ఉంది అని. అప్పుడు వరల్డ్ బ్యాంక్ హెడ్గా ఉన్న ఆ సోదరి ఇలా అంది, ఎప్పుడైతే ఆ రెండో ఆత్మ అంటే పరమాత్మ నా లోపలికి ప్రవేశించిందో నాకు ఎంతగానో సంతోషం కలిగింది. నేను దేనికోసమైతే వెతుకుతున్నానో అది నాకు దొరికినట్లు అనిపించింది. చూడండి, ఆమె ఒక బౌద్ధురాలు. ఆ తర్వాత ఆమె పక్కనే ఉన్న మరో 2 సోదరీలు ఇలా అన్నారు, ఎప్పుడైతే ఆ రెండో ఆత్మ లోపలికి వచ్చిందో మాకు అంతర్గతంగా ఏదో రక్షణ, భద్రత ఉన్నట్లు అనిపించింది. మేము మా స్వమానంలో స్థిరపడిపోయినట్లు అనిపించింది. అప్పుడు నేను అన్నాను, పరంపిత పరమాత్మ శివ భగవానుడు ప్రపంచంలోకి మీకు స్వాగతం. ఈయనే మీ సుప్రీం పేరెంట్. ఇది ఎంతటి అవినాశి, అనాది సంబంధం అంటే దీనిని కేవలం గుర్తు చేసుకోవాలి. ఆ జ్ఞాపకం ద్వారా వెంటనే స్మృతి ఆన్ అవుతుంది మరియు శక్తిని నింపుకోవాలి. ఎప్పుడైతే వారికి ఆ అనుభూతి కలిగిందో అప్పుడు వారి ప్రశ్నలన్నీ ముగిసిపోయాయి. ఎందుకంటే శివుడు ప్రతి ఒక్క ఆత్మకు తండ్రి కదా, బ్రహ్మ కూడా ప్రజాపిత కదా. కాబట్టి ఇది చాలా అద్భుతం. బాబా వీరికి ఎలా అనుభూతిని కలిగిస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను. నిజంగానే మరి ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు డిసెంబర్లో మధుబన్కు వస్తున్నారు. వీరు సమాజంలో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు. వీరి మాటల ద్వారా ఎంతో సేవ జరుగుతుంది. వీరంతా మై క్వాలిటీ లాంటి ఆత్మలు. ఆ తర్వాత మధ్యాహ్నం సెషన్లో మనసు, బుద్ధి, సంస్కారాల గురించి మరియు సంస్కార పరివర్తన, అలవాట్లను మార్చుకోవడం అనే టాపిక్ వచ్చినప్పుడు ఒక సోదరి ఒక ప్రశ్న అడిగారు, మన అలవాట్లను మార్చుకోవడం లేక సంస్కారాలని మార్చుకోవడం అనేది చాలా కష్టమైన పని అని నాకు అనిపిస్తుంది అని. దీనిని మార్చడానికి అసలు శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని. అప్పుడు పరమాత్మతో యోగం ఎలా పెట్టుకోవాలి, శక్తిని ఎలా నింపుకోవాలి అని చెప్పడానికి నాకు ఒక మంచి అవకాశం దొరికింది. సరిగ్గా అదే సమయంలో ఒక 8 నెలల క్రితం జ్ఞానాన్ని తీసుకున్న ఆ సోదరి లేచి నిలబడింది. నిలబడి ఆమె అంది, నేను మీకు మొదటి నుండి చెప్తున్నా పాయింట్ ఇదే, అందరికీ చెప్పాల్సింది ఈ పాయింటే. బాబా వచ్చారు అని అందరి ముందు బాబా అనే పదాన్ని ఉపయోగించింది. అసలు ఆ మిగతా వాళ్ళెవ్వరికీ బాబా అనే పదానికి అర్థం కూడా తెలియదు. పరమాత్మునితో యోగం ఎలా జోడించాలి, శక్తుల్ని ఎలా పొందాలో వివరించడానికి అది ఒక మంచి అవకాశంగా నిలిచింది. ఖచ్చితంగా అదే సమయంలో ఈమె వచ్చింది కదా, అన్నీ చెప్తుందన్నమాట. బాబా వచ్చారు, అందరికీ ముందు బాబా అనే పదాన్ని ఉపయోగించింది. నిజానికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళకి బాబా అనే పదానికి అర్థం తెలియదు. కానీ ఆమె ఎంతటి అపారమైన నషాతో బాబా అని పలుకుతుందంటే బాబా లేకుండా ఇప్పుడు పరివర్తన సాధ్యమే కాదు అని చెప్తుంది. ఆ సమయంలో ఆమెలోకి ఏకంగా బాబానే ప్రవేశించారేమో అన్నట్లుగా దాదాపు 5 నిమిషాల పాటు ఆమె బాబా బాబా అంటూనే ఉంది. ఆ తర్వాత నేను ఆమెని శాంతింపచేసి బాబా అంటే ఎవరో మిగతా వారికి వివరించాను. అయితే నేను గమనించింది ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న నమ్మకం మరియు నిశ్చయం ఇతరులకి ఎంతగా ప్రేరణ అందిస్తుందో, భగవంతునికి ఎంత దగ్గరగా తీసుకువెళ్తాయో అర్థమైంది. ఇది కేవలం మాటల విషయం కాదు, ఇది సంబంధం యొక్క శక్తి మరియు ఆ సంబంధంపై ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం. శివునిపై మీకు అచంచలమైన విశ్వాసం ఉంటే మీరు ఒక సెకండ్లో ఆత్మను పరమాత్మలతో జోడించగలరు. కానీ మీకు పూర్తి విశ్వాసం లేకపోతే మీరు మీ బుద్ధిని, మాటలను ఉపయోగిస్తూ ఆలోచనలలో మునిగిపోతారు. ఆ యొక్క అతిగా విశ్లేషించడంలోకి వెళ్ళిపోవడం వల్ల పాపం మీ ముందున్న వ్యక్తి అయోమయంలో పడిపోయి ఇంకా ఎక్కువ ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ విషయంలో చాలా పక్కాగా, దృఢంగా తయారవ్వాలి. సంపూర్ణ విశ్వాసం అంటే ఏమిటి?
సర్వ సంబంధాలు ఒక్కరితోటి జోడించటం. మన నెంబర్ ఎలా వస్తుందో మీకు తెలుసా? మురళిలో బాబా చెప్తూ ఉంటారు కదా, నెంబర్ వార్. మన నెంబర్ ఎలా వస్తుంది? 0. బాబా 0 కదా. మరి మనం బాబా ముందు ఉన్నప్పుడు మన నెంబర్ ఏమవుతుంది? బాబా ముందు మన నెంబర్ 1 అవుతుంది. అంటే మన నెంబర్ మొదటి స్థానం అవుతుంది కదా. ఇప్పుడు మనం మరి ఏదైనా ఇతర వ్యక్తిని మధ్యలో తీసుకువస్తే అప్పుడు మన నెంబర్ ఏమవుతుంది? 2వది అవుతుంది కదా. ఆ తర్వాత ఇంకెవరైనా మధ్యలో కూర్చోబెడితే మన నెంబర్ 3వది అవుతుంది, 4వది అవుతుంది. కాబట్టి మీరు ఏ వ్యక్తిని మధ్యలోకి తీసుకువస్తే మీ నెంబర్ అంతా వెనక్కి వెళ్తూ నెంబర్ వారుగా అవుతుంది. మీరు ఆ వ్యక్తిని చూసి ప్రభావితమైనా లేక ఆ వ్యక్తిని అసహించుకున్నా సరే, మీకు మీరు మరియు తండ్రికి మధ్యలో ఎవరినైనా కూర్చోబెట్టారంటే అప్పుడు మీ నెంబర్ వెనక్కి పడిపోతుంది కదా. ఎందుకంటే మీరు పూర్తిగా వెనక వరుసలోకి వెళ్ళిపోయారు. అందుకే నేను గమనిస్తున్నాను, ఎవరికైతే నిజమైన విశ్వాసం ఉంటుందో బాబా వారి ద్వారా కర్తవ్యాన్ని చేయించుకుంటారు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని చూసి ప్రజలు స్పందిస్తారు. అవును, ఇందులో ఏదో ఉంది, ఈమె మాట వినండి, ఆయన మాట వినండి, అంగీకరించండి అని అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఫిలిప్పీన్స్ దేశాన్ని తీసుకోండి. ఫిలిప్పీన్స్ ఒక క్రిస్టియన్ దేశం, అవునా? అక్కడ క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతం చాలా ఎక్కువ. అక్కడ ఎన్నో చర్చలు, ఎన్నో కన్యాశ్రమాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం అక్కడికి స్పానిష్ ప్రజలు వచ్చారు. వారు చాలా కాలం పాటు అక్కడ నివసించారు. వారు ఒక నిబంధనని తీసుకుని వచ్చారు. అదేమిటంటే ప్రతి కుటుంబం నుండి ఒక అమ్మాయి లేక ఒక అబ్బాయి ఖచ్చితంగా పురోహితుడు అంటే ఫాస్టర్ లేక సన్యాసి అవ్వాలి. కాబట్టి ఇప్పటికీ ఫిలిప్పీన్స్ మొత్తం దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. మా కుటుంబం నుండి మా అబ్బాయి ఫాస్టర్ అయ్యాడు లేక మా అమ్మాయి ఒక నన్ అయింది అని చెప్పుకోవడానికి వారు ఎంతో గొప్పగా గౌరవంగా భావిస్తారు. అది వారికి గర్వకారణమైన విషయం. అయితే ఇప్పుడు కాలం మారింది. ఇప్పటి యువత అక్కడికి వెళ్ళడానికి అంతగా ఇష్టపడడం లేదు. కానీ భగవంతునిపై వారికి అపారమైన భక్తి భావం ఉంది. మన బ్రహ్మకుమారిస్ పరివారంలో చాలామందికి బాబా ఇక్కడే రాకముందే శివబాబా సాక్షాత్కారం జరిగింది. ఆ జ్యోతి స్వరూప సాక్షాత్కారం జరిగింది. మేము అక్కడికి వెళ్ళడానికి ముందే సెంటర్లో ఉన్న వారందరికీ కూడా సాక్షాత్కారం జరిగినట్టు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు మమ్మల్ని అడుగుతారు, మేము మీకోసం ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయబోతున్నాము. నేను అన్నాను, సరే, ఏ పద్ధతిలో చేయాలి, అంశం ఏం పెట్టాలి, మీ విశేషత ఏమిటి, ప్రస్తుత సమయం అనుసారంగా ఏ సందేశాన్ని ఇవ్వాలి అని. అలా చర్చిస్తూ వారు ఒక శీర్షికను సిద్ధం చేశారు. 1 గాడ్ 1 లైట్. మీ సుఖశాంతి ప్రేమల్ని తిరిగి నింపుకోండి. అప్పుడు నేను అన్నాను, ఇది మీ దేశంలో సాధారణమైన విషయం కాదా అని. దానికి వారు అన్నారు, లేదు దీది, ఇది మాకు సాధారణ విషయం కాదు. మేము ఎన్నో సర్వమత సమ్మేళనాలలో పనిచేశాం. భగవంతుని గురించిన విషయాలు మాట్లాడతాం. కానీ భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఒక జ్యోతి స్వరూపం అనే పరిచయాన్ని మేము ఎప్పుడూ వినలేదు అని. ఆ తర్వాత అందరూ కలిసి ఒక పబ్లిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందరూ ఎంతో కష్టపడ్డారు మరియు యోగం కూడా చేయించారు. ఎందుకంటే భగవంతుని పేరు చెప్తే ఎంతోమంది వస్తారో లేదో అని వారు కొద్దిగా భయపడుతున్నారు. కానీ నిజంగానే ఆ హాల్ పూర్తిగా నిండిపోయింది. 500 మందికి పైగా వచ్చారు. చాలా తక్కువ సమయంలో ఆ ప్రోగ్రాం నిర్వహించారు. నాకు ఎంతో సంతోషం వేసింది. నేను ఒకరి తర్వాత ఒకరిగా అందరినీ నేరుగా చెప్పాను, మీరందరూ ఇక్కడికి వచ్చారంటే అది భగవంతుని వల్లే వచ్చారు, అవునా? ఈ ప్రోగ్రాం టైటిల్ ఏమిటి? 1 గాడ్ 1 లైట్. మరి మీరు భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అని. ఆ తర్వాత ఒకదాని వెనుక ఒకటిగా కామెంటరీ వెనుక జ్ఞానం వెనుక కామెంటరీ ఇస్తూ నేరుగా బాబా వద్దకి తీసుకుని వెళ్ళాము. అది చాలా అద్భుతంగా సాగింది. మొదటిసారిగా అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఏమంటున్నారంటే,
ఇప్పుడు మేము ప్రత్యక్షమయ్యామని మాకు అనిపిస్తుంది. భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు అనే మా నిజమైన నమ్మకాన్ని ఇప్పుడు మేము సమాజం ముందు తప్పకుండా చెప్పగలము. ప్రజలు కూడా మమ్మల్ని అంగీకరిస్తారు అని. అక్కడ మలేషియా అంబాసిడర్ కూడా ఉన్నారు. ఇంకా ఆ రూమ్లో ఎంతో ఉన్నత సమాజానికి చెందిన చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూర్చొని ఉన్నారు. కాబట్టి నేను గమనిస్తున్నాను, బాబా స్వయంగా తన కార్యాన్ని సంపన్నంగా చేసుకుంటున్నారు. కానీ మన భావన ఏమిటి? మీరు ఏ కార్యం కోసం నిమిత్తం అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే బాబా ప్రత్యక్షం అవ్వాలి అనే మీ శుద్ధ భావన ఎంత బలంగా ఉంటే అసలు ఆ భావన హృదయం నుండి ఎప్పుడు వస్తుంది? అవును, అందరి ఆశలు సర్వస్వం ఆ ఒక్కరిపైనే ఆధారపడి ఉన్నాయి అనే సంపూర్ణ విశ్వాసం మీలో ఉన్నప్పుడే ఆ భావన వస్తుంది. ఆ భావన మీలో ప్రత్యక్షమైనప్పుడు చూడండి, బాబా మిమ్మల్ని ఏ సేవ కోసం నిమిత్తంగా చేస్తారో. ఎందుకంటే భావన ఆధారంగానే మనం ఏదైనా సేవకు నిమిత్తం అవుతాం, అవునా? కాబట్టి ఇప్పుడు అందరూ మీ హృదయాన్ని అడగండి, బాబాని ప్రత్యక్షం చేయాలి కదా అంటే మీ భావాలను చూసుకోండి. మీ భావాలను విశ్వాసంతో, నిశ్చయంతో సంపన్నంగా, పరిపూర్ణంగా చేసుకోండి. ఓం శాంతి.